నిన్న నామినేషన్స్ టైంలో తనుజ రీతుకు చెప్పిన మాటలు ఎంత మందికి ఇన్స్పైరింగ్ అనిపించిందో కమెంట్ చేయండి. ఎంత మంచిగా చెప్పింది ఆ అమ్మాయి. ఒక రీతుకే కాదు, చాలా మంది అమ్మాయిలు ఇన్స్పైరింగ్గా తీసుకోవాల్సిన మాటలు, చాలా మంది అబ్బాయిలు గుండెల్లో పెట్టుకోవాల్సిన మాటలు చెప్పింది తనుజ. ఎంత గొప్ప మాటలు చెప్పింది. రీతుకి ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ తీసుకునింది. ఏ టైంలో ఏ మాటలు చెప్పాలో ఆ మాటలు చెప్పింది. సంజన గారు రీతు నామినేషన్స్లో సంజన గారు, నువ్వు వెళ్ళి డెమోన్ పక్కన కూర్చుంటున్నావు, నైట్ టైము మేము చూడలేకపోతున్నాం, కళ్ళు మూసుకోవాల్సి వస్తున్నాయని అయితే చెప్పింది. బ్యాడ్ స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. అప్పుడు రీతు డిఫెండ్ చేసుకుంటూ, మీరు కళ్ళు మూసుకునేంత నేనేం చేశాను సంజన గారు? 100 కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ, 100 కెమెరాస్ ముందర నేను ఏం చేశానో చెప్పండి. ఊరికే బ్యాడ్గా అయితే పోర్ట్రే చేయకండి అని అయితే చెప్తుంటే కూడా సంజన గారు వినట్లేదు. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంది, ఏదో ఒకటి పోర్ట్రే చేస్తూనే ఉంది. దీనికి బాధపడిన రీతు ఏడుస్తుంటే అప్పుడు వచ్చింది తన ఫ్రెండ్, తన కోసం స్టాండ్ తీసుకోవడానికి అప్పుడు వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు రీతు? నువ్వు ఏడవడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? గట్టిగా మాట్లాడు, గట్టిగా ఫైట్ చేయి. తన పక్కన కూర్చోవడం వల్ల ఏం తప్పు అడుగు, ఏం బ్యాడ్గా చూసిందో అడుగు. నువ్వు ఏడవడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, నీ తప్పు లేకుండా నువ్వు ఏడవకు అని అయితే గట్టిగా స్టాండ్ తీసుకునేది, గట్టిగా మాటలు చెప్పింది. ఈవెన్ వాష్రూమ్ ముందర కూర్చొని ఏడుస్తుంది రీతు. అప్పుడు వెళ్ళి అడిగింది తనుజ, ఎందుకు ఏడుస్తున్నావు రీతు? తన మాటలకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావా నువ్వు? అది తన మాటలకి. గట్టిగా ఫైట్ చేయి, ఏడవకు. ఒకరు ఒక మాట అనేసి మన క్యారెక్టర్ ఎక్కడికి పోదు. 100 మంది 100 మాటలు అంటారు, అన్నీ తీసుకుంటాం మనసుకి, మనకు ఫరక్ పడకూడదు. ఇక్కడ నువ్వు బ్యాడ్ కాదు, ఈవెన్ డెమోన్ కూడా బ్యాడ్ కాదు. మీ ఫ్రెండ్షిప్ చాలా ప్యూర్ అండ్ మీకు అండర్స్టాండింగ్ ఉంది. అయినా కూడా బయట నుంచి ఎవ్వరో ఒకరు వచ్చేస్తారు లోపలికి. అది రీతు వల్లే డెమోన్ గేమ్ పోయింది, రీతు వల్లే డెమోన్ గేమ్ ఎక్కడో తగ్గిపోతుందని మాట్లాడేస్తారు. దానివల్ల రీతు బ్యాడ్ అయిపోతుంది, రీతు బ్యాడ్ అయిపోతుంది అక్కడ. దానివల్ల వీళ్ళు చాలా ఫైట్ చేసుకుంటున్నారు. నా వల్ల నీ గేమ్ పోతుంది అనేసి ఫైట్ చేసుకోవడం వల్ల ఇది చాలా బ్యాడ్గా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా చాలు, ఇంకా 3 వీక్సే ఉంది. ఇంకా గట్టిగా గేమ్ ఆడండి, మీకోసం మీరు గేమ్ ఆడండి. ఒక్కరు వచ్చి మీ గురించి తప్పుగా మాట్లాడేలాగా మాత్రం ఛాన్స్ ఇవ్వకండి. రీతు గేమ్ రీతు ఆడుతుంది, నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు. నువ్వు ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటున్నావు రీతుకి. అయినా కూడా అనేవాళ్ళు అంటూనే ఉన్నారు. రీతుకు నువ్వు స్టాండ్ తీసుకునేది ఎవరికి కనిపించట్లేదు, రీతు కోసం నువ్వు గేమ్ ఆడుతున్నది మాత్రం కనిపిస్తుంది. అంటే మీ బాండ్ ఎవరికి కనిపించట్లేదు, ఏదో గేమ్ ఆడుతున్నారని ఏదో పాయింట్స్ తీసుకొచ్చేస్తున్నారు. ఇది ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వకండి. మీ గేమ్ మీరు గట్టిగా ఆడండి. ఇంకా 3 వీక్సే ఉందని చాలా ఇన్స్పైరింగ్గా చెప్పింది మాటలు. తనకి ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకునింది, మాట్లాడింది. ఇది ఎంత మందికి మంచిగా అనిపించిందో కమెంట్ చేయండి. నిజంగానే తనుజ ఈజ్ అ విన్నింగ్ మెటీరియల్ అనిపించింది. షీ డిజర్వ్స్ టు విన్.